హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ ప్రీ సీజన్ టీమ్ వైజ్ అనాలిసిస్లో గ్లామర్ టీమ్ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. ఆర్సీబీయన్స్ చాలా అప్బీట్ మూడ్లో ఉన్నారు, ఎందుకంటే ఇది సీజన్ నెంబర్ 18 ఐపీఎల్లో అండ్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. సో అది కలిసి వస్తుంది, ఈసారి కప్ గెలుస్తామని చెప్పి వాళ్ళు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మరి టీం ఎలా ఉంది, టీం ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, తర్వాత వీళ్ళ ఎక్స్పెక్ట్ ఎవరు, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన వీడియోలో చూద్దాం. సో ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్ అదే కదా. మరి 17 సీజన్ల నుంచి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 3 సార్లు రన్నరప్ అయ్యారు, బట్ టైటిల్ మాత్రం దక్కలేదు. రన్నరప్ అయింది లాస్ట్ టైం ఎప్పుడు 2016లో. ఆ తర్వాత 8 సీజన్ల నుంచి ఫైనల్ కూడా రాలేదు. బట్ ఒక్కటేంటంటే లాస్ట్ 5 సీజన్స్లో 4 times ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అంటే టీమ్ ఈజ్ డూయింగ్ వెల్, కానీ ఎక్కడో ఆ కిల్లర్ పంచ్ మిస్ అవుతుంది. సో ప్లే ఆఫ్స్ వరకు వస్తున్నారు మీరు. మొత్తం 10 టీముల్లో లాస్ట్ 5 years అంటే మోస్ట్లీ 10 టీముల్లో మీరు దాటుకొని మీరు ప్లే ఆఫ్స్ దాకా వస్తున్నారు. ప్లే ఆఫ్ దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు నాకౌట్స్లో దాటలేకపోతున్నారు. సో అందుకని ఏదో మిస్సింగ్ ఉంది. ఆ మిస్సింగ్ని ఈసారి కవర్ చేశారా లేదా అనేది మనం చూద్దాం. ఇది వీళ్ళ పరిస్థితి. లాస్ట్ ఇయర్ కూడా ఎలిమినేటర్లో మిస్ అయిపోయారు, బట్ స్టిల్ లాస్ట్ 5 seasonsలో 4 times ప్లే ఆఫ్స్కి వచ్చారు. అది టీమ్ అంటే వీళ్ళు టీమ్ కాంపోజిషన్ విషయంలో కేవలం బ్యాట్స్మెన్తో నింపేయకుండా టీంలో బౌలర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి బ్యాలెన్స్ క్రియేట్ చేసిన తర్వాత బెటర్ రిజల్ట్స్ రావడం వల్లే. మరి ఈసారి మరింత బెటర్ కాంపోజిషన్ ఉందా టీంకి, అలాగే టైటిల్ గెలిచే సత్తా ఉందా లేదా అనేది మనం చూద్దాం. సో సెకండ్ మనం షెడ్యూల్ చూద్దాం. షెడ్యూల్లో March 22 ఫస్ట్ డే వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో ఆడతారు. ఆ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరుగుతుంది. అక్కడితో వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్. మార్చ్లో ఇంకొక మ్యాచ్ మాత్రం ఆడతారు. 28న చెన్నై వెళ్ళి సిఎస్కేతో ఆడతారు. సో మార్చిలో వాళ్ళకి హోమ్ మ్యాచెస్ లేవు. ఏప్రిల్లో ఫస్ట్ హోమ్ మ్యాచ్ ఉంది, అది గుజరాత్తో 2nd రోజున ఉంది. 7th రోజున మరొక హోమ్ మ్యాచ్ ఉంది, ఇది ఎంఐతో 7th రోజున ఎంఐతో ముంబైలో ఉంది. 10th రోజున హోమ్ మ్యాచ్ ఉంది డీసీతో. తర్వాత 30th రోజున ఆర్ఆర్తో అవే మ్యాచ్. 18th రోజున పంజాబ్తో హోమ్ మ్యాచ్ ఉంది. సో ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్తో మళ్ళీ ఆడతారు. 18న ఆడతారు పంజాబ్ కింగ్స్తో హోమ్లో. మళ్ళీ 20th వాళ్ళ హోమ్ గ్రౌండ్ మొహాలీ వెళ్ళి మరొక మ్యాచ్ ఆడతారు. 24th ఆర్ఆర్తో ఆడతారు హోమ్ మ్యాచ్, అది 27th డీసీతో ఆడతారు, అది అవే మ్యాచ్. సో ఏప్రిల్లో వీళ్ళకి 4 అవే మ్యాచెస్ ఉన్నాయి. మేలో లాస్ట్లో చివరిలో 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. ఇది కొంతవరకు అడ్వాంటేజ్. కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో హోమ్ మ్యాచెస్ ఉండి అవి గెలిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు అని అనుకోవచ్చు, కానీ వీళ్ళకి లాస్ట్లో హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. సో అక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, చివరిలో వాళ్ళ పాయింట్స్ టేబుల్లో వాళ్ళ స్థానాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. సో మేలో అవుట్ ఆఫ్ 4 matches 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. సో 3rd సిఎస్కేతో హోమ్ మ్యాచ్, 9th ఎల్ఎస్జీతో అవే మ్యాచ్, 13th ఎస్ఆర్హెచ్తో హోమ్ మ్యాచ్, 17th మళ్ళీ కేకేఆర్తో. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఆడతారు, లాస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ ఆడతారు, ఇది కూడా హోమ్ మ్యాచ్. సో ఇది వీళ్ళ షెడ్యూల్. సో హోమ్ మ్యాచెస్ ఎక్కువగా సెకండ్ హాఫ్లో వీళ్ళకి కనిపిస్తున్నాయి. వీళ్ళు కేకేఆర్, సిఎస్కే, ఆర్ఆర్, పంజాబ్ కింగ్స్, డీసీ ఈ 5 టీమ్స్తో వీళ్ళు 2 days మ్యాచ్లు ఆడతారు. ఈ 5 టీమ్స్తో 2 days మ్యాచ్లు ఆడతారు. మిగతా 4 టీమ్స్తో సింగిల్ మ్యాచ్ ఆడతారు. ఇక వీళ్ళ టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంది? టీమ్ కాంపోజిషన్లో ప్యూర్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, స్వస్తిక్ చికారా, వీళ్ళు ప్యూర్ బ్యాటర్స్. ఈ టీంలో ఉన్న ప్యూర్ బ్యాటర్స్. వికెట్ కీపర్స్ ఒక ఫారిన్ కీపర్ ఫిల్ సాల్ట్, ఒక ఇండియన్ కీపర్ జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, జేకబ్ బెథెల్, కృణాల్ పాండ్యా, రోమన్ షెపర్డ్, మనోజ్ భండగే, లోకల్ ప్లేయర్ మనోజ్ భండగే, స్వాప్నిల్ సింగ్, వీళ్ళు ఆల్రౌండర్స్. తర్వాత స్పిన్నర్స్ ఎవరంటే ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ సుయాష్ శర్మ, మోహిత్ రాఠీ. ఫాస్ట్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, జోష్ హ్యాజల్వుడ్, లుంగి అన్గిడి, రసిక్ దర్, నువాన్ తుషారా, యష్ దయాల్, అభినందన్ సింగ్. ఇది వీళ్ళ లైనప్.
సో జేకబ్ బెతల్ మీద డౌట్ ఉంది. జేకబ్ బెతల్ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఇంజరీ అయింది, రూల్డ్ అవుట్ అయ్యాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. అయితే అతను జాయిన్ అవుతాడని కొన్ని వార్తలు వస్తాయి. అతను కన్ఫర్మేషన్ లేదు, ఫ్రాంచైజీ నుంచి అయితే కన్ఫర్మేషన్ లేదు. అతను జాయిన్ అవుతాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతవరకు అయితే అతను విత్డ్రా అయితే చేయలేదు. విత్డ్రా కనుక చేస్తే దే మైట్ గో ఫర్ సంబడి లైక్ మైకెల్ బ్రేస్వెల్, సిమిలర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, వండర్ఫుల్గా బౌలింగ్ చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. బ్యాటింగ్లో కూడా డౌన్ ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేయగలడు అతను. సో మైకెల్ బ్రేస్వెల్ని తీసుకుంటే బాగుంటుంది ఇన్ కేస్ జేకబ్ బెతల్ రూల్డ్ అవుట్ అయితే. కానీ ఇంతవరకు అతను వస్తాడని చెప్పి మనకి నేను కొన్ని రిపోర్ట్స్ చూశాను. హ్యాజల్వుడ్ కూడా ఫస్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్ ఉన్నాడు, ఏదో ఒక పాయింట్లో జాయిన్ అవుతాడు. హిప్ ఇంజరీ ఉంది అతనికి, అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అయ్యాడు. బట్ విల్ కమ్ అండ్ జాయిన్ అని చెప్పి మనకి వార్తలు ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫైనల్ థింగ్. ఇప్పటివరకు అయితే ఫారిన్ ప్లేయర్స్ జాయిన్ అయినట్టుగా లేరు వాళ్ళ క్యాంప్లో కూడా. ఐ థింక్ ఈ ఇద్దరు విషయంలో కొంత డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక ఆర్సీబీ లైక్లీ 11 ఎలా ఉండాలి? లైక్లీ 11లో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఫినిషర్స్ ఎక్కువగా ఉన్నారు, తర్వాత రైట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఈ ప్రాబ్లం క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో మనం ఒకసారి లైక్లీ 11 చూద్దాం. సో విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడు అలాంగ్ విత్ ఫిల్ సాల్ట్, మంచి కాంబినేషన్. కోహ్లీ సాలిడ్గా ఆడతాడు, ఫిల్ సాల్ట్ చాలా ఎక్స్ప్లోజివ్గా ఆడతాడు. సో మంచి కాంబినేషన్ ఉంటుంది. ఇద్దరు రైట్ హ్యాండర్స్ బట్ స్టిల్ మంచి కాంబినేషన్ వాళ్ళిద్దరు. నెంబర్ 3లో నా దృష్టిలో దేవదత్ పడిక్కల్ ఆడాలి, ఎందుకంటే ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. నేను చెప్పినట్టుగా అందరూ ఫినిషర్స్గా ఉన్నారు. రజత్ పడిదార్ టూ ఎర్లీ అవుతుందేమో నెంబర్ 3 అనుకుంటారు. రజత్ పడిదార్ ఈజ్ గుడ్ అట్ నెంబర్ 4. అప్పటికి స్పిన్నర్స్ రంగంలోకి వస్తారు, స్పిన్నర్స్ని అతను ఉతికి ఆరేస్తాడు మనకు తెలుసు. సో రజత్ పడిదార్ క్యాప్టెన్ ఈజ్ బెటర్ టు కమ్ ఎట్ నెంబర్ 4 అని నేను అనుకుంటాను. నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టన్ నెంబర్ 5లో. 6లో కృణాల్ పాండ్యా మరొక లెఫ్ట్ హ్యాండ్. సో అలా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. 6లో ఈజ్ వెరీ గుడ్. 6లో కానీ 5లో కూడా ఆడగలడు కృణాల్ పాండ్యా, ఫ్లోటర్గా యూజ్ చేసుకో. జితేష్ శర్మ at 7, టిమ్ డేవిడ్ at నెంబర్ 8. నెంబర్ 8లో టిమ్ డేవిడ్ టూ లేటా, బట్ ఈజ్ అ ఫినిషర్, డెసిగ్నేటెడ్ ఫినిషర్. సో అతను ఫినిషర్ కాబట్టి నెంబర్ 8లో కానీ డిపెండింగ్ ఆన్ ది మ్యాచ్ సిచ్యుయేషన్. ఒకవేళ టాప్ ఆర్డర్ మీకు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే టిమ్ డేవిడ్ని మీరు కాస్త ఎర్లీగా కూడా పంపచ్చు. సో అతన్ని నెంబర్ 8లో పెట్టాను నేను. నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. నెంబర్ 10లో జాష్ హ్యాజల్వుడ్. ఇనీషియల్గా ఎన్గిడి ఆడొచ్చు బహుశా, అతను అవైలబుల్ లేకపోతే. 11లో యష్ దయాల్. సో ఇది బ్యాటింగ్ ఫస్ట్. ఇది మీకు క్లియర్గా ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ 11. ఇక్కడ మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. టిమ్ డేవిడ్ కమింగ్ ఎట్ నెంబర్ 8 అంటే మీకు సాలిడ్ బ్యాటింగ్ ఉంది నెంబర్ 8 దాకా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బౌలర్ కావాలి కదా. ఆ బౌలర్ ఇట్ కుడ్ బి లగి శ్రేయస్ శర్మ. స్వప్నిల్ సింగ్ లాస్ట్ సీజన్ చాలా మంచి బౌలింగ్ చేశాడు, ముఖ్యంగా టువర్డ్స్ ది ఎండ్ అతనికి అవకాశం వచ్చినప్పుడు కొన్ని రన్స్ కూడా చేశాడు, అందుకే మళ్ళీ అతను టీంలోకి వచ్చాడు. కానీ కృణాల్ పాండ్యా కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, స్వాప్నిల్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో శ్రేయస్ శర్మకి ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అతను వికెట్ టేకింగ్ బౌలర్గా కూడా మనం వెన్ హీ ప్లేడ్ ఫర్ కేకేఆర్ కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్ చూసాం మనం. సో శ్రేయస్ శర్మ ఫ్రమ్ ఢిల్లీ, అతనికి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. లేదు స్పిన్నర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు పిచ్ మీద, ఒక ఎక్స్ట్రా పేసర్ కావాలంటే దే హ్యావ్ వెరీ గుడ్ పేసర్ ఇన్ రసిక్ ధర్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. లాస్ట్ సీజన్ ఢిల్లీ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. యంగ్స్టర్, డెఫినెట్గా అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. గతంలో ముంబై ఇండియన్స్ కూడా ఆడిన అనుభవం ఉంది అతనికి. సో సరామ్ ధర్ చాలా చాలా కీ బౌలర్ అతను, మంచి యార్కర్స్ ఉన్నాయి అతని దగ్గర. సో రసిక్ ధర్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈజ్ అ వెరీ గుడ్ పిక్ అని నేను చెప్తాను. రసిక్ ధర్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ఇంకెవరు? విరాట్ కోహ్లీ లాస్ట్ సీజన్లో 741 రన్స్ చేశాడు అండ్ 38 సిక్స్లు కొట్టాడు. సెకండ్ జాయింట్ హైయెస్ట్ 6 hitter అలాగే విత్ హెన్రీ క్లాసన్. సో ఆ స్లాక్ స్వీప్ ఎంప్లాయ్ చేశాడు, స్పిన్నర్స్ మీద కూడా చాలా కౌంటర్ అటాక్ చేశాడు. సో విరాట్ కోహ్లీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సీజన్ లాస్ట్ సీజన్. అదే ఇప్పుడు అతను కూడా రిలాక్స్డ్గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ 2 చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు అతను అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా. టఫ్ సిచ్యుయేషన్స్లో వచ్చి ప్రెషర్ మ్యాచ్లో ఈ స్కోర్డ్ బిగ్ రన్స్. సో చాలా రిలాక్స్డ్గా ఉన్న విరాట్ కోహ్లీ, అందులో క్యాప్టెన్సీ కూడా ఈసారి అతను బర్డెన్ చేయలేదు. రజత్ పాటిదార్ని క్యాప్టెన్ చేశారు. సో విరాట్ కోహ్లీ కంటిన్యూస్ టు బి ది
బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ టీమ్. ఆఫ్ కోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, దట్ గోస్ వితౌట్ సేయింగ్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టీంలో ఉన్న వీళ్ళు సెలక్షన్ ఎలా చేశారంటే అంతా కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ని, బిగ్ హిట్టర్స్ని తీసుకున్నారు. సో సాలిడిటీ ఆఫ్ విరాట్ కోహ్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో సాలిడ్గా ఆడుతూ సింగిల్స్ తీస్తూ డబుల్స్ తీస్తూ ఉంటే, మరోవైపు అవతల ఎండ్ నుంచి వాళ్ళు మిగతా ప్లేయర్స్ లైక్ ఫిల్ సాల్ట్ కావచ్చు, పటీదార్, లియామ్ లివింగ్స్టన్, డేవిడ్, వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంది. ఈవెన్ బెథెల్ ఆడితే బెథెల్. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఈ టీంలో ఐ థింక్ విరాట్ కోహ్లీ సాలిడిటీ చాలా ఇంపార్టెంట్. సో దట్ షుడ్ బి దేర్ స్ట్రాటజీ అనుకుంటున్నాను. సో హీఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటున్నాను. రజత్ పటీదార్ ఆల్సో కుడ్ బి దేర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇఫ్ హీ బ్యాట్స్ వెల్ అగేన్స్ట్ స్పిన్నర్స్ మీద మళ్ళీ అతను మంచి ఫామ్ అందుకోగలిగితే ఐ థింక్ అతను కూడా ఎక్స్పెక్ట్ కాదు. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ విరాట్ కోహ్లీ. ఇక టీంకి స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి? టీంకి స్ట్రెంగ్త్, ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పవర్. వాళ్ళ ఎవరైనా సరే ఏం చేస్తారంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఆధారంగా టీం పిక్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే చిన్న గ్రౌండ్, చిన్నస్వామి, అండ్ ఆల్వేస్ బ్యాటింగ్ ప్యారడైజ్, మంచి హై ఆల్టిట్యూడ్లో ఉంది, బాల్ విల్ ట్రావెల్ ఫాస్టర్ అండ్ హయ్యర్. సో గ్రావిటీ ఫోర్స్ తక్కువ ఉంటుంది బెంగళూరులో కొంచెం, నాట్ వెరీ మచ్. సో దానివల్ల వాళ్ళు దానికోసం అందరూ ఆ బిగ్ హిట్టర్స్ని తీసుకోవడం జరిగింది. జితేష్ శర్మ కూడా అలాంటి సెలక్షన్ అని చెప్పాలి. జితేష్ శర్మ కానీ, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అది మనం చూపించిన బ్యాటింగ్ లైనప్లో టిమ్ డేవిడ్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8 బోల్డ్ అంత ఫైర్ పవర్ బ్యాటింగ్లో మనకి కనిపిస్తుంది. బోల్డ్ అంత ఫైర్ పవర్ కనిపిస్తుంది. సో ముందు ఉన్న బ్యాట్స్మెన్ ఏంటంటే చాలా ఫ్రీడమ్తో ఆడొచ్చు, ఎందుకంటే మనకి వెనకాల కూడా చాలా మంచి బ్యాటింగ్ ఉంది. సో ఒక మంచి ప్లాట్ఫామ్ కానీ క్రియేట్ చేయగలిగితే సంబడి లైక్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, లైసెన్స్ టు కిల్ ఉంటుంది. సో అది వీళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్. అంటే వాళ్ళు దే హ్యావ్ పిక్ ద సైడ్ అకార్డింగ్ టు దేర్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడే 7 మ్యాచ్లకి అనుకూలంగా, అంటే ఆ 7 మ్యాచ్లు గెలవడానికి వాళ్ళు హోమ్ రికార్డ్ చాలా అంత గొప్పగా లేదు, ఐ డు అగ్రీ. బట్ వాళ్ళు ఆ 7 మ్యాచ్లు గెలవడానికి వీలుగా ఆ రకమైన స్క్వాడ్ని ఎవరైనా అదే చేస్తారు కదా. సో అందుకని వాళ్ళు ఆ బిగ్ హిట్టర్స్ కోసం వెళ్ళారు, అదే రకంగా టీంని పిచ్ చేశారు. తర్వాత టీంలో ఆల్రౌండ్ స్ట్రెంత్ కూడా కనిపిస్తుంది మనకి అక్కడ మీకు కృణాల్ పాండ్యా, బెథెల్, లియామ్ లివింగ్స్టన్, షెపర్డ్ అండ్ మనోజ్ బండగే కూడా ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, లోకల్ మ్యాన్. స్మాప్లీ సింగ్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. సో వాళ్ళకి ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. రొమెరో షెపర్డ్ కూడా వాళ్ళు ఏదో ఒక పాయింట్లో యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అదొక ఫినిషర్గా, అంటే టిమ్ డేవిడ్ క్లిక్ కాకపోతే యూ కెన్ గో ఫర్ రొమెరో షెపర్డ్, లియామ్ లివింగ్స్టన్ క్లిక్ కాకపోతే యూ కెన్ గో ఫర్ రొమెరో షెపర్డ్. సో వాళ్ళకి ఆ ఛాయిస్ ఉంటుంది. సో అతను కూడా బిగ్ హిట్టర్, కపుల్ ఆఫ్ ఓవర్స్ కూడా మీడియం పేస్ కాదు, ఐ కెన్ బౌల్ ఫాస్ట్ రియలీ, బౌలింగ్ వేయగలడు. సో వాళ్ళకి ఆప్షన్ ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఆ టీంకి ఆ బ్యాలెన్స్ వస్తుంది. బౌలింగ్లో కూడా మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ టీంకి ఉన్న మరొక స్ట్రెంత్ ఆఫ్ కోర్స్ వితౌట్ ఎనీ డౌట్ ఈజ్ కోహ్లీ. సో కోహ్లీ ప్రతి సీజన్లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో కోహ్లీ ఒక ఎండ్లో ఉంటాడు కాబట్టి మిగతా బ్యాట్స్మెన్ చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. సో అందుకని కోహ్లీ ఫ్యాక్టర్ అనేది వీళ్ళకి చాలా చాలా స్ట్రెంత్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బౌలర్స్ని కూడా ఎలా పిక్ చేశారంటే యాక్యురేట్ బౌలర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. జాష్ హ్యాజల్వుడ్, దే డి నాట్ గో ఫర్ సంబడి లైక్ రబాడా అలాంటి బౌలర్స్ కోసం వెళ్ళలేదు. వాళ్ళ ఆప్షన్లు అవైలబుల్ ఉన్నారు. దే ఎక్స్ట్రా పేస్ ఉండే బౌలర్స్ కాకుండా ఓకే 135, 138 ఆ రేంజ్లో బౌల్ చేసే హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళు మోర్ యాక్యురేట్. ఎందుకంటే ఆ పిచ్ మీద బెంగళూరులో మీరు కొంచెమైనా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ లెస్. కొంచెమైనా మీరు లైన్లో కానీ లెంత్లో కానీ మీరు ఏదైనా ఎర్రర్ ఉంటే యూ విల్ బి టేకెన్ టు ద క్లీనర్స్. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే భువి అండ్ హ్యాజల్వుడ్ వాస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ వెరీ యాక్యురేట్, వాళ్ళ కోసం వెళ్ళినట్టున్నారు. అదిగాక వీళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే భువి అండ్ హ్యాజల్వుడ్ మీకు ఇనీషియల్గా బ్రేక్ త్రూస్ ఇస్తారు. పవర్ ప్లేలో దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళిద్దరూ బౌలింగ్ టుగెదర్ ఇన్ ట్యాండమ్, అది వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం నాకు అనిపిస్తుంది. సో పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు. భువి నౌడేస్ ఈజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ద డెత్. సో భువి 3 ఓవర్లు వేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవర్ ప్లేలో. ఆ 3 ఓవర్లో అతనికి ఉన్న ఆ స్కిల్తో వికెట్స్ అందిస్తాడు. సో అలాగే హ్యాజల్వుడ్ తన యాక్యురసీతో, తన వేరియేషన్స్తో, తన అవుట్ స్వింగ్ ఎబిలిటీతో ఐ థింక్ ఈ కెన్ ఆల్సో విల్ గెట్ యూ వికెట్స్. సో వీళ్ళిద్దరూ బౌలింగ్ టుగెదర్ ఈజ్ అనదర్ స్ట్రెంత్ ఫర్ దెమ్. ఇంకా వీళ్ళ వీక్నెస్ గురించి చూస్తే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, ఒక
మంచి గన్ స్పిన్ బౌలర్ లేడు వీళ్ళకి. సుయాష్ శర్మ, స్వాప్నిల్ సింగ్ వీళ్ళందరూ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాక్చువల్లీ. అలాగే లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, దే ఆర్ ఆల్రౌండర్స్. సో ఒక చెప్పుకోదగ్గ స్పిన్ బౌలర్ లేకపోవడం. ఈవెన్ బెథెల్ ఆల్సో బౌల్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. బెంగళూరు పిచ్ ఎప్పుడు స్పిన్నర్స్ పెద్దగా హెల్ప్ చేయదు, నేను ఒప్పుకుంటా. బట్ స్టిల్ యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ స్పిన్నర్. ఒక్క స్పిన్నర్ సరైన వాళ్ళు లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. తర్వాత నేను చెప్పినట్టుగా ఈ టీంలో అందరూ ఫినిషర్స్ ఉన్నారు. దేవదత్ పడిక్కల్కి ఎప్పుడు స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. సాలిడ్ బ్యాట్స్మెన్, వెరీ క్లాసీ ప్లేయర్, నేను ఒప్పుకుంటాను. అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు ఈ మ్యాచ్. డొమెస్టిక్లో ఈ ఆల్సో ప్లేడ్ ఫర్ ఇండియా ఇన్ ఆస్ట్రేలియా అండ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడుతున్నాడు. సో దేవదత్ పడిక్కల్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉంటాయి. అతని స్ట్రైక్ రేట్ పెద్ద గొప్పగా ఉండదు, మ్యాక్సిమం 130-135 ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు అతన్ని ఆడించుకోవాల్సిన పరిస్థితి. అతను కానీ లేకపోతే మీరు స్వస్తిక్ చికారా, మనోజ్ భాండేగే ఇలాంటి వాళ్ళని ఆడించుకోవాలి. ఎందుకంటే మీకు వీళ్ళందరూ ఫినిషర్సే. జితేష్ శర్మ కావచ్చు, కృణాల్ పాండ్యా, మన ఇండియన్ వాళ్ళని తీసుకుంటే మీకు లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్. సో ఇంతమంది ఫినిషర్స్ ఉన్నారు ఈ టీంలో. సో మీకు మిడిల్ ఆర్డర్లో ఆ సాలిడ్ అంటే నెంబర్ 3లో 4లో 5లో ఆడగలిగే ప్రాపర్ ప్లేయర్స్ అక్కడ మనకు కనపడలేదు. అందరూ ఫినిషర్స్ లాగా ఉన్నారు. అది ఈ టీంకి ఉన్న ఇంకొక ఇదిగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్ గొప్ప ఫామ్లో లేరు. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు కూడా దే హ్యాడ్ వెరీ వెరీ ఆర్డినరీ ఛాంపియన్స్ ట్రోఫీ. సో వాళ్ళిద్దరి ఫామ్ విషయంలో కొన్ని డౌట్స్ వస్తాయి. ముఖ్యంగా లియామ్ లివింగ్స్టన్ ప్రతి సీజన్ ఐపీఎల్లో చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వస్తాడు, కానీ ఎప్పుడు కూడా పెద్దగా క్లిక్ కాలేదు లియామ్ లివింగ్స్టన్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న గ్రౌండ్ ఆ బిగ్ హిట్స్ కొడతాడు అతను, స్పిన్నర్స్ మీద సిక్స్లు కొట్టే ఎబిలిటీ ఉంది అతనికి అని తీసుకున్నారు. కానీ ఎప్పుడు పెద్దగా అతను క్లిక్ అయింది. బట్ వన్ థింగ్ ఏంటంటే అతను స్ట్రైక్ రేట్ చాలా బాగుంటుంది. రన్స్ చేసేవి తక్కువ, బౌలింగ్ కూడా చేస్తాడు, బాగానే చేస్తాడు, వికెట్స్ తీసిన తక్కువ. కానీ యూ కెన్ బి అష్యూర్డ్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఫ్రమ్ హిమ్. ఫిల్ సాల్ట్ లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడాడు, కానీ ఓకే ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళది డిఫరెంట్ ఫార్మాట్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు చూస్తే ఫిల్ సాల్ట్ మేడ్ మోస్ట్ ఆఫ్ ది రన్స్ ఇన్ ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ ప్యారడైజ్గా ఉండింది లాస్ట్ ఇయర్. సో బెంగళూరు పిచ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి బెంగళూరులో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫిల్ సాల్ట్ టు మేక్ రన్స్. సో ఫిల్ సాల్ట్ విషయంలో కొంత డౌట్ ఉన్నా సరే ఐ థింక్ ఫిల్ సాల్ట్ విషయంలో డెఫినెట్గా అతను విల్ హ్యావ్ ఎ బెటర్ ఐపీఎల్ అనిపిస్తుంది. కానీ లియామ్ లివింగ్స్టన్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఐపీఎల్. బోల్డెన్ లీగ్స్లో ఆడతాడు అతను, లీగ్స్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, టిపికల్ T20 ప్లేయర్. కానీ ఎందుకనో ఐపీఎల్లో ఎప్పుడు ఈ నెవర్ మేడ్ ఇట్ బిగ్. సో అది ఒక డౌట్గా ఉంది. టిమ్ డేవిడ్ అఫ్ కోర్స్ బీబీఎల్ గెలిచి వస్తున్నాడు కాబట్టి ఐ థింక్ విన్నింగ్ టీంతో గెలిచి వచ్చిన ప్లేయర్ కాబట్టి టిమ్ డేవిడ్ ఈజ్ గుడ్ ఫినిషర్, డెఫినెట్లీ వెరీ గుడ్ ఫినిషర్ అండ్ గ్రేట్ వాల్యూ ఒప్పుకుంటాను. కానీ ఎందుకో ఆ మిడిల్ ఆర్డర్లో నాకు అనిపిస్తుంది. సుయాష్ శర్మ క్లిక్ అయితే బాగుంటుంది. సుయాష్ శర్మ ఢిల్లీకి ఇప్పుడు రెగ్యులర్గా ఆడుతున్నాడు. 2 years బ్యాక్ అతను కేకేఆర్కి ఆడినప్పుడు అన్నోన్ క్వాంటిటీ, బట్ ఢిల్లీకి రెగ్యులర్గా అతను T20 ఫార్మాట్లో ఆడుతున్నాడు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేశాడు. మంచి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. అతను కనుక క్లిక్ అయితే, అతను కనుక తన వేరియేషన్, తన లెగ్ స్పిన్తో వికెట్ టేకింగ్ ఎబిలిటీ చూపిస్తే ఈ టీమ్ బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి వీళ్ళకి? గేమ్ ప్లాన్ నన్ను అడిగితే వీళ్ళు ఏం చేయాలంటే లాస్ట్ సీజన్ కూడా 4 టైల్ ఎండర్స్తో వెళ్ళారు. స్వాప్నిల్ సింగ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8, అది కరెక్ట్ కాదు. అది నేను చెప్పింది ఎలిమినేటర్లో చూశాను, 4 టైల్ ఎండర్స్తో వెళ్ళారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఉండగా కూడా మీకు 4 టైల్ ఎండర్స్ అంత లాంగ్ టైల్ ఉండాల్సిన అవసరం లేదు. మీ టీంలో మీకు లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా ఉన్నారు. వాళ్ళిద్దరి నుంచి మీరు ఒక బౌలింగ్ స్లాట్ తీసుకోవచ్చు. లియామ్ లివింగ్స్టన్ సరిగ్గా బౌలింగ్ అయిపోతే కృణాల్ పాండ్యా కవర్ చేస్తాడు, 3 ఓవర్లు వేస్తాడు. లియామ్ 3 ఓవర్లు వేస్తే కృణాల్ 1 ఓవర్ వేస్తాడు. సో వాళ్ళిద్దరి నుంచి ఒక బౌలింగ్ స్లాట్ తీసుకోవచ్చు, స్పిన్నర్గా వాళ్ళని పెట్టుకొని ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఒకప్పుడు మీకు ఉంటాడు. తర్వాత యష్ దయాల్, జాష్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఉంటారు. సో యూ కెన్ హ్యావ్ జస్ట్ 6 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళాలి. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి. మన ఇండియన్ టీం మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఎందుకు క్లిక్ అయిందంటే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకున్నాం. అలా కాకుండా మీరు నెంబర్ 7 దాకా బ్యాటింగ్ పెట్టుకుని మాకు బౌలింగ్ స్ట్రెంత్ కావాలని ఎక్స్ట్రా బౌలర్ని పెట్టుకుంటే కష్టం అవుతుంది. మీకు ఖచ్చితంగా మీకు ఒక బౌలింగ్ స్లాట్ ఇవ్వగల క్యాపబిలిటీ లివింగ్స్టన్ అండ్ కృణాల్ పాండ్యాకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఆ క్యాపబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఐ థింక్ వాళ్ళిద్దరినే పెట్టుకుని, ఒకవేళ లియామ్ లివింగ్స్టన్ బాగా అట్లా జాకబ్ బెథెల్ కనుక జాయిన్ అయితే టీంతో, అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, అతను కృణాల్ పాండ్యాతో మీరు ఆ స్లాట్ ఫిలప్ చేసుకోండి. లేకపోతే షెపర్డ్తో ఫిలప్ చేసుకోండి. ఆ స్లాట్ చేసుకొని
మీరు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకోవాలి. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుంటే ఏంటంటే మిగతా బ్యాట్స్మెన్ ఎర్లీ బ్యాట్స్మెన్ చాలా ఫ్రీడమ్తో ఆడతారు. ఒకవేళ వికెట్స్ పడినా ఆ లాస్ట్లో వచ్చే బ్యాట్స్మెన్ మనం అనుకున్న 11లో టిమ్ డేవిడ్ ఈస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8, జితేష్ శర్మ బ్యాటింగ్ అట్ నెంబర్ 7. సో ఇంత మీకు కృణాల్ పాండ్యా అట్ 6 అంత డెప్త్ ఉంటే మీకు చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. అలా కాకుండా మాకు బౌలింగ్ కావాలి, మీకు ఒకటి చెప్పనా, ఆ చిన్నస్వామి స్టేడియంలో ఏ బౌలర్ అయినా దే విల్ ఆల్ గో ఫర్ రన్స్. చిన్నస్వామిలో ఎనీ బౌలర్ విల్ గో ఫర్ రన్స్. సో అది వీళ్ళ మెయిన్ స్ట్రాటజీగా ఉండాలని చెప్పి నా అభిప్రాయం. అది వీళ్ళ గేమ్ ప్లాన్ ఆ రకంగా ఉండి ఆ బ్యాటింగ్ డెప్త్ కనుక క్రియేట్ చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్ అని అనుకుంటున్నాను. ఇక ప్రెడిక్షన్ ఏంటి? ప్రెడిక్షన్ విషయానికి వస్తే వీళ్ళ టీం అంత వావ్ ఫ్యాక్టర్ ఏం లేదు, బాగుంది, టీం బాగుంది, అందరు క్లిక్ అయితే ఖచ్చితంగా ఈసారి కప్ కొట్టచ్చు. కానీ ప్లే ఆఫ్ దాకా వెళ్తారు, ప్లే ఆఫ్ వెళ్ళిన తర్వాత బాగా ఆడాలి, పర్ఫామ్ చేయాలి. అంతేగాని బౌలింగ్లో బ్యాటింగ్లో బ్రహ్మాండంగా ఉంది టీం అని అనుకోవడానికి లేదు. క్లిక్ అవ్వాలి, ఈ బిగ్ హిట్టర్స్ క్లిక్ అయితే, బిగ్ హిట్టర్స్ అందరు క్లిక్ అయితే, లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బాగా ఆడతాడు, ఇప్పుడు కన్సిస్టెంట్గా ఆడతారు. దేవదత్ పడిక్కల్ లాంటి వాళ్ళు షుడ్ కమ్ టు ద పార్టీ. రజత్ పాటీదార్ షుడ్ హ్యావ్ అనదర్ గుడ్ సీజన్. రజత్ పాటీదార్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను ఫామ్లో ఉంటే తిరుగు లేకుండా ఆడతాడు, ఫామ్లో లేకపోతే అతను కొంచెం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటాడు. రజత్ పాటీదార్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సీజన్. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో ఆ స్పిన్నర్స్ మీద అతను చేసే ఎదురుదాడి అది టీంకి చాలా ఇంపార్టెంట్. సో అంతా కలిసి వస్తే టైటిల్ గెలుస్తారు. కానీ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారని మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. టైటిల్ గెలుస్తారా ఈసారని మనం చెప్పేటంత టీం అంటే ఆన్ పేపర్ కనబట్లేదు. వన్స్ దే స్టార్ట్ పర్ఫార్మింగ్, ఆ కెపబిలిటీ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది టీంలో, ఖచ్చితంగా ఆ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది. ఆ ఫైర్ పవర్ కనుక అది మెటీరియలైజ్ అయితే, అది నిజంగా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయితే డెఫినెట్గా ఈసారి కప్ నమ్మది.